రెడీ సార్, స్టడీగా కూర్చోండి. తొందర చిన్నపిల్లలాగా ఫోటోలు నేను పడ్డానో లేదో చూసుకుందామని. ఈ రోజు నా పుట్టినరోజు. పెద్దవాళ్ళు మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చాను. స్వీట్స్ తీసుకోండి. నీ బాబు మీ అమ్మని లేవ తీసుకుపోయింది కూడా ఇదే రోజు. ఈ రోజు మా నోటికి వచ్చేవి తిట్లే కాని తీగనులు కాదు. రే థామస్, అడ్డమైన గాడిదల్ని అడ్రస్లని వెధవల్ని ఈ గార్డెన్లకు రానివద్దని చెప్పానా? నాన్న, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఇంజనీర్ వస్తే ఉండమని చెప్పండి. మావయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. మీ అందరికి స్వీట్లు ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. బోచి అయ్యా, లోపలికెళ్ళి అయ్యా నేను చెప్పినట్టు జై. తీసుకోండి మావయ్య. అప్పుడేనా అక్షంతల కోసం పంపాను, కాస్త ఆగు. అవును, ఏ నక్షత్రంలో పుట్టావు? మృగశిర. ఓహో, చిత్తకార్తె సంతానం అన్నమాట. ఏ రాశి? వృషభం. వృశ్చికం అయితే బాగుండేది. వాసికి తగ్గ రాశి. ఏంటిది? విషం. మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? నా చెల్లెలి కొడుకువా? అది మా దృష్టిలో నువ్వు పుట్టక ముందే చచ్చింది. ఎదురింటి వాడు మనవడవా? స్నేహానికి ద్రోహం చేసిన వాడు మనవడు ఇచ్చిన స్వీట్స్ లో విషం కలిపి తింటేనే రుచిగా ఉంటుంది. తినమంటావా? పాపం ఎంత బాధపడ్డాడో బిడ్డ. ఏవండి, ఈ రోజు వాడి పుట్టినరోజు. పెద్దలు మనం ఆశీర్వదిస్తే నిండు నూరేళ్లు హాయిగా ఉంటాడు. పిలిచి ఆశీర్వదించండి. ఇదిగో బలరామాట. చిచి, ఏం మనుషులో. వాడేమన్నా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెళ్ళు కావాలన్నాడు. కన్నవాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి. ఏంటత్తయ్యా? నేను దొడ్డిదోమని గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళానని చెప్పు. పూజారి గారు, ఈ రోజు నా మనవడు పుట్టినరోజు. వాడి పేరున అర్చన చేయించండి. పేరు చందు, పవిటిపళ్ళ గోత్రం, మృగశిర నక్షత్రం, వృషభ రాశి. దేవత దేవత కాదు, దేవుడు. ఆచార్యులు గారు కాదు, పూజారి గారు. నిజమే, దేవుడి పేరున పూజ కాదు, మనవుడి పేరిట అర్చన. చిలిపి అన్ని తెలిసి అడుగుతావే. నేనేమీ అడగలేదు, అన్ని మీరే చెప్పారు. హారతి తీసుకోండి. అలాగే. మీరందరూ మా మనవడు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. మరి నాకు? రాబాబు, మీ అమ్మ ఎలా ఉంది బాబు? బాగుంది. నీవన్నీ మా జానకి పోలికలే. నా నగలన్నీ వేసి నీకు ఫోటో తీస్తే అచ్చం మా అమ్మాయిలా ఉంటావు. ఇదిగో బాబు, మీ అమ్మ మా గురించి ఏమైనా చెప్పిందా బాబు? ఓ చెప్పింది. అమ్మమ్మని మిమ్మల్ని బొట్లో వేయడానికి రక్త సంబంధం పోస్టర్ అంటించమని చెప్పింది.
అంటే ఆ పోస్టరు నేనే అంటించా. అరిపిడుగా ఇంకా తిను. ఇంక చాలమ్మమ్మా. వీరికి కూడా మన జానకిలాగా ఎంత మొక్కడం. మొహమాటం కాదు బాబు, మీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది. చూడు బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెంగళూరులో డేవిడ్ అని మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనీషా కోయిరాల లాంటి కూతురుంది. నువ్వు అంటే పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సందడి. ఇప్పుడు పెళ్లి కావాలెందుకు నాయనమ్మా? టూ మచ్ నెసెసరీ బాబు. ఓ హిందూ పిల్లని చేసుకున్నాడనేగా మీ నాన్న మీద అందరికీ కోపం. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీ మీద అఫెక్షన్ పెరిగి నిన్ను ఇంట్లో చేర్చుకుంటారు. ఆ రకంగానన్నా మనం కలిసిపోవచ్చు. ఏమంటావు? అది ఎవరు వచ్చినట్టున్నారు? నాయనమ్మా, స్టీఫెన్ తాతయ్య. ఓ మై గాడ్, ఆ ఓల్డ్ మ్యాన్ నన్ను ఇక్కడ చూశాడంటే ఆపరేషన్ బ్లూ స్టారే. అయితే దొడ్డి గుమ్మంగుండా ధైర్యంగా పారిపోండి. ఓఎస్ చందు, పెళ్లి విషయం మర్చిపోకు. అలాగే. ఏం తాతయ్య బయట నిలబడ్డావు? లోపలికి రా. కావాలని నేనేం రాలేదు. కుక్క తరిపితే ఇక్కడికి వచ్చాను. మరి కుక్కేది? కరవడానికి కంట లేదని అలిగి పారిపోయింది. అంతా ఉట్టిదే. అరిచే కుక్క కరవదు. కరిస్తే నేను అరవాలి. అతలుసా నీకు? సర్లే తాతయ్య, లోపలికి రా. పెద్ద మహారాజా లవకదాస్ ప్యాలెస్ చూడటానికి ఏముంది? నేను రాను 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 రాను. తాతయ్య, చేతిలో ఏంటిది? స్వీట్స్. ఇవాళ నీ పుట్టినరోజు కదా. యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ అండి. సెంటిమెంట్ కుక్క రూపంలో మిమ్మల్ని ఇక్కడ దాకా తరిమింది. మంచి అబ్బాయి. ఈయన విడిచిపెట్టకు. ఏంటే అలా చూస్తున్నావు? మన గ్రాండ్ సన్ వైఫ్ ఊరు నుంచి వచ్చింది కదా, ముగ్గు వేస్తోంది. ఎలా ఉందో చూస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా? ఇటు తిరిగితేగా ముఖం చూడ్డానికి. వెనక వరకు చాలా బాగుంది. అబ్బా, కాస్త ఇటు తిరిగి మొహం చూపిస్తే ఆవిడ మొగుడు సొమ్మేం పోయిందో. అదేటు తీసుకోండి, నాకు లోపల పని ఉంది.